నమస్తే మాస్టర్స్. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నా. స్టూడెంట్ ఎంపవర్‌లో మా బాబుని జాయిన్ చేసినాక వాడిలో అయితే నేను మంచి మార్పు చూశానండి. మొదట వాడి సొంత పనులు కూడా వాడు చేసుకునేవాడు కాదు. చాలా మొండిగా ఉండేవాడు. అల్లరి చేసేవాడు. నేను ఏదైతే చెప్తానో పక్కాగా దానికి విరుద్ధంగా చేసేవాడు. ఇది చెయ్యి నాన్న అంటే ఖచ్చితంగా అది చేసేవాడు కాదు. చదువు మీద అస్సలసలు ఫోకసే ఉండేది కాదు. ఇంకా కనీసం స్కూల్‌కి వెళ్ళేసొచ్చినంక మొహం కడుక్కొని తిను అంటే గూడా తినకుండగా ఉండేవాడు వాడు. ఖచ్చితంగా మొహం కడుక్కోకున్నట్లే తినేవాడు. కానీ ఈ స్టూడెంట్ ఎంపవర్‌లో జాయిన్ అయినంక వాడు 2 అవర్స్ క్లాస్‌లో ఏం తెలుసుకున్నాడో, నచ్చిందో తెలీదు గానీ, వాడికి మాత్రం మండే నుంచి నేను చాలా హై మార్పు చూషినాను. నిజంగా వాడు సొంత పనులు వాడు చేసుకోవడము, సాక్స్ సర్ది పెట్టడము, హ్యాంగర్‌కి షర్ట్ వేయడము, లంచ్ బాక్స్ సింక్‌లో వేయడము, మెడిటేషన్ పక్కాగా కంటిన్యూగా 50 మినిట్స్ చేయడము, అఫర్మేషన్స్ చెప్పుకోవడము, చెప్పుకోకముందే చదువుకోవడము, ఇట్లా ఎన్ని క్వాలిటీస్ ఒకటేసారిగా ఇంతలా మారిపోయినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది. వాడికి తొందరగా మేడం చెప్పింది చేయాలా, మేడం చెప్పింది చేయాలా అని వాడు ఆనందంతో అడగడము నిజంగా చాలా గ్రేట్ అనిపించింది నాకి. నిజంగా స్టూడెంట్ ఎంపవర్‌కి చాలా 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 థ్యాంక్స్. గీతా మేడం చాలా చక్కటి జ్ఞానాన్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా వివరించింది. పిల్లలకి అమ్మ చెప్తే ఎప్పుడు సోదిలాగే అనిపిస్తుంది. చెప్పాల్సిన వాళ్ళు ఒక సీనియర్ మాస్టర్స్, ఒక మెడిటేటర్ చెప్తే ఆటోమేటిక్‌గా దూసుకుపోయింది అని అనిపించింది. థ్యాంక్ యూ గీతా మేడం. థ్యాంక్ యూ స్టూడెంట్ ఎంపవర్‌కి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.